ఈవీఎం వీవీప్యాట్లను హ్యాక్ చేయడం అసాధ్యమన్నారు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్. ఎన్నికల్లో ఓడిన పార్టీల నేతలు ఈవీఎంల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ అనుమానాలు వ్యక్తం చేయడం సహజమేనని అన్నారు. అయితే ఈసారి విచిత్రంగా ఫలితాలు రాకముందే ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వీవీప్యాట్ల లెక్కింపు బదులు తిరిగి బ్యాలెట్ పేపర్ విధానం ప్రవేశపెట్టడమే బెటర్ అంటున్న సంపత్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు, ఈవీఎంలు సామర్థ్యం వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో విమర్శలు, అనుమానాలు, అదేవిధంగా వివాదాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి సంపత్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన చాలా కాలం పాటు కూడా కేంద్ర ఎన్నికల సంఘంలో వచ్చినటువంటి మార్పులకు ఆయన కారణభూతులయ్యారు. అనేక అంశాలపై ఆయన కూలంకషంగా చర్చించిన తర్వాత కొన్ని మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. సార్, 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనేక విమర్శలు వస్తున్నాయి. ఈవీఎంలు పై మరలా విమర్శలు వస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని, వీవీప్యాట్లను కూడా హ్యాక్ చేయొచ్చని మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఈవీఎం గురించి అనుమానాలు ఎప్పుడు కూడా ఉండేవి. అంటే ఎవరు ఎలక్షన్ ఫైట్ చేస్తున్నారు, ఎవరు విన్ చేస్తారు, ఎవరు ఓడిపోతారు, దాన్ని బట్టి జనరల్గా వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి. ఈసారి ఒకటే తేడా ఏమిటంటే, ఇంతకుముందు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాతనే రైజ్ చేస్తారు, ఈసారి దానికి ముందుగానే రైజ్ చేస్తున్నారు. దట్ ఈస్ చేంజ్ ఐ యామ్ ఫైండింగ్ ఇన్ దిస్ ఇయర్ ఆఫ్ జనరల్ ఎలక్షన్. ఒకటి కానీ ఒకసారి ఓడిపోయిన వాళ్ళు ఇంకొకసారి గెలుస్తారు. ఓడిపోయినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళు మళ్ళీ గెలిచినప్పుడు దాని గురించి ఏం మాట్లాడరు. అది జనరల్గా జరిగేది. ఎన్నో హైకోర్ట్స్లో ఈవీఎంస్ని ఛాలెంజ్ చేసి కేసులు పెట్టారు, సుప్రీంకోర్టులో కూడా పెట్టారు. కానీ అన్ని దాంట్లో ఎవరు కూడా ఎక్కడ కూడా ఈవీఎంని హ్యాక్ చేశాము, మ్యానిపులేట్ చేశారు అని ఎవరు ఇంతవరకు నిరూపించలేదు. ఎవరు అలా ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు. అంటే 2014 మీరు ఉన్నప్పుడు, అంతకుముందు మీరు సవాల్ చేస్తే వచ్చి మీ సమక్షంలోనే మీరు ఒక యంత్రం ఇస్తే దాన్ని హ్యాక్ చేసి చూపించారు, కొన్ని మార్పులు కూడా చేశారు. 2010లో జరిగింది. అది 2010లో ఒక నెల పాటుకి ఈవీఎంస్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి తీసుకువచ్చి కమిషన్లో పెట్టి అందరికీ ఓపెన్గా చెప్పాము, వచ్చి మీరు చూపించండి అని. కానీ వాళ్ళు కొంతమంది అందులో నుంచి ఓపెన్ చేసి పార్ట్స్ని చూసి మెజర్మెంట్ తీసుకొని అట్లాంటివి చేయాలని కొంతమంది ప్రయత్నించారు. కానీ మన స్టాండ్ ఏమిటంటే, మీ పోలింగ్ స్టేషన్లో పోయేటప్పుడు ఈవీఎంని ఓపెన్ చేసి మీరు మ్యానిపులేట్ చేయడానికి అవకాశం లేదు. అక్కడ సెక్యూర్ కండిషన్స్లో ఈవీఎం ఉంటాయి, వెళ్ళి ఓపెన్ చేస్తారు. సో ఏ మిషన్, ఏ ఎలక్ట్రానిక్ డివైస్ను కూడా ఓపెన్ చేసి పార్ట్స్ని చేంజ్ చేసి కొత్త పార్ట్స్ పెడితే మీరు మ్యానిపులేట్ చేయవచ్చు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే, రిపేర్స్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ని చిప్పుల్లో చేసే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, విదేశాల కంపెనీలు ఉంటాయి, కొన్ని చోట్ల మిషన్లు చేసే మెకానిక్లు ఉంటారు. ఏ సందర్భంలోనైనా కానీ దీన్ని హ్యాక్ చేసేందుకు అవకాశం ఉందా? లేదు. అప్పుడు ఆ స్టేజ్లో అంటే దానికి ఫస్ట్ లెవెల్ చెక్ అంటారు. ఆ ఫస్ట్ లెవెల్ చెక్ టైంలో ఎవరికి క్యాండిడేట్స్ ఎవరిని తెలియదు. మీకు ఎలక్షన్లో ఎలా క్యాండిడేట్స్ని ఆర్గనైజ్ చేస్తారు? ఫస్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ పార్టీస్, తర్వాత రిజిస్టర్డ్ పార్టీస్, తర్వాత ఇండిపెండెంట్స్, వాళ్ళ పేర్లలో మళ్ళీ వాళ్ళ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఫస్ట్ లెవెల్ చెక్లో ఎవరో చేసేటప్పుడు, టెక్నీషియన్ చేసేటప్పుడు అప్పుడు ఆ టైంలో నామినేషన్ ఫైలింగ్ కూడా కాదు. అంటే వాళ్ళకి తెలుసు అప్పుడు ఎవరిది నెంబర్ 1లో వస్తుంది, ఎవరిది నెంబర్ 3లో వస్తుంది తెలుస్తుందా? సో ఇదంతా ఒట్టి మాటలు, ఒట్టి కథలు అట్లాంటివి. అది తప్ప అవన్నీ కూడా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ముందు చేసేది. వాళ్ళకి అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత ఒక పింక్ పేపర్ సీల్ అని ఒకటి పెట్టి క్లోజ్ చేస్తాం ఈవీఎంని. ఆ తర్వాత ఆ సీల్ని బ్రేక్ చేయకుండా ఓపెన్ చేయడానికి కూడా వీలు లేదు. సో అన్నీ అంటే మనం ఎలక్ట్రానిక్ మెషిన్ అని పేరు, కానీ ఇంతకు ముందు ఉన్న వుడెన్ బాక్స్కి, మెటల్ బాక్స్కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నామో అన్ని ప్రికాషన్స్ ఇందులో కూడా తీసుకుంటున్నాము. అట్ ఎవ్రీ స్టేజ్ క్యాండిడేట్స్ లేనప్పుడు పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఓటింగ్ తర్వాత ఈ కౌంటింగ్ టైంలో వాళ్ళకి చూపించి, ఆ తర్వాత ఆ సీల్స్ సరిగా ఉన్నాయని చూసుకొని ఆ తర్వాతనే ఓట్ కౌంట్ చేస్తాము. కాబట్టి ఇందులో ఎలాంటి అవకతవకలు జరగడానికి ఆస్కారం లేదు.
ఎవరైనా చెప్తే వాళ్ళు అన్ఫౌండెడ్ అలిగేషన్సే వాళ్ళు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి పరిమితమైన అధికారులు అంటూ ఏమీ లేవు. విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. చట్ట ప్రకారం, రాజ్యాంగం కల్పించిన ప్రకారం అనేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి. అది కాకుండా కూడా ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో చట్టానికి మించి కూడా తన అధికారాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదంతా కూడా ఒక్కొక్క వ్యక్తుల యొక్క శైలిని బట్టి ఉంటుంది. కాబట్టి ఏనప్పటికీ కూడా ఇటు న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఉంది, అదేవిధంగా వ్యవస్థలు ఉన్నాయి. వీటన్నిటిని సరిచేసుకుంటూ మరింత సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించుకొని ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల మరింత నమ్మకం కలిగేలాగా చేయాలని చెప్పి సంపత్ సూచిస్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ.